హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అప్డేట్ ఇవ్వండి అంటూ చాలామంది అయితే అడగడం జరుగుతుంది. సో మనకి వెబ్సైట్లో అయితే అప్డేట్ రాలేదు ఫ్రెండ్స్ ఇన్ని రోజులు, కానీ ఈరోజు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అదేంటంటే ములుగు జిల్లాలో మనకి ఒక అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఓకే, సో ఇక్కడ మనకు ఏ జిల్లాలో రిలీజ్ అయినా కూడా ఈ రెడ్ మార్క్ వెళ్ళేసి గ్రీన్ మార్క్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మనము అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు. సో మరి ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ అంగన్వాడీ టీచర్, నెక్స్ట్ అంగన్వాడీ హెల్పర్. సో మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే అంగన్వాడీ వీరికి ఎంత ఉండాలంటే ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయితే ఉండాలి అంగన్వాడీ టీచర్కి, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్కి. ఓకే, సో మినిమం ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 18 సంవత్సరాలు ఉన్నా సరిపోతుంది. ఓకేనా, 21 వాళ్ళు లేనట్లయితే. మరి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చూసినట్లయితే ద క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ ద వెబ్సైట్ అని చెప్పేసి మనం ఈ వెబ్సైట్లోనే ఉన్నాము. సో ఇక్కడ మనం క్రిందికి రాగానే సో క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా. సో చూద్దాం, వీటికి ఎలాంటి పరీక్ష ఉండదు ఫ్రెండ్స్, జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడగానే మనకి సెలెక్టింగ్ అప్లయింగ్ ఫర్ అంటే అంగన్వాడీ టీచరా, మినీ అంగన్వాడీ టీచరా, అంగన్వాడీ హెల్పరా, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ డిస్టిక్, ములుగులోనే వచ్చాయి ఫ్రెండ్స్. సో ములుగు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ ద ప్రాజెక్ట్, సో ములుగులో ఎక్కడ మీది, సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత అంగన్వాడీ హెల్ప్ అప్లయింగ్ ఫర్, సో ఇక్కడ 2 ఉన్నాయి కదా, సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి. సో మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్, అంతే. ఇక్కడ పైన అప్లికెంట్ డీటెయిల్స్ అన్నారు కదా, సో మీ డీటెయిల్స్ అడుగుతుంది, ఫిల్ చేయండి. సో పర్టిక్యులర్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏ క్యాస్ట్ వారు ఏంటి అనేది తెలియాలి కదా. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్, అప్లోడ్ చేయాలి మనం. ఇక్కడ చూస్ ఫైల్ అనే దగ్గర క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే ఓన్లీ ఇది ఎస్సీకే ఉంది ఫ్రెండ్స్, చూడండి. సో ఎస్ అంతే. సో ఇక్కడ ఏటూరు నాగారం అని పెట్టాం కాబట్టి ఎస్సీ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ములుగు అని పెడదాం. సో ములుగు అని పెట్టగానే సో ఇక్కడ ఎస్సీ, ఇది కూడా ఎస్సీ అనేది చూపిస్తుంది, నో ప్రాబ్లం. అయితే ఎస్సీకే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పినట్లయితే. సో ఇక్కడ మనకు ఒకటే ఆప్షన్ చూపిస్తుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా సేమ్, మన క్వాలిఫికేషన్ ఏంటి, ఆ సర్టిఫికేట్ను కూడా ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి అప్డేట్ అయితే చేయాలి. సో ఇవన్నీ కూడా ఫిల్ చేయండి ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్ ఫిల్ చేసి ప్రివ్యూ అని చూస్తే మనము ఏ విధంగా ఫిల్ చేస్తామో అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా కనిపిస్తుంది. రీసెట్ అంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనము మళ్ళీ వాటిని అప్డేట్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది ములుగు జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, 33 జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్ మనకి ఈ వెబ్సైట్లోనే వస్తుంది ఫ్రెండ్స్ అఫీషియల్గా. ఓకే, సో మరి ఏ జిల్లాకు వచ్చినా కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా అందజేస్తూనే ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు మీకు ఉద్యోగ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.